హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యవతి కిచెన్. ఇది తలకాయ మాంసం అనమాట. మాకు ఫుల్ హెడ్ ఎక్కువ అయిద్దని చెప్పి మేము సగం వాటా తీసుకున్నమాట. ఇది సగం హెడ్ అనమాట. హెడ్ కాళ్ళు సగం అనమాట. దీన్ని ఇప్పుడు ఎలా వండాలో చూద్దాం. ఇది కొంచెం ముదురుది ఫ్రెండ్స్, అంటే ఇలా మామూలుగా బాండి పెడదాం అనుకున్నాం కానీ ముదురుది కాబట్టి ఖచ్చితంగా కుక్కర్లో వేసుకోవాల్సింది, ఉడకదు గుడిగా. అందుకని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అవనిద్దాం. ఇందులో ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేద్దాం. ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసుకున్నాం కదా, దీన్ని కదుపుకుందాం. సగం హెడ్డే కాబట్టి ఫ్రెండ్స్ కొంచెమైనా ఆనియన్స్ సరిపోతాయి. ఎక్కువ ఆనియన్స్ ఏమవుతుందంటే స్వీట్నెస్ వచ్చేస్తుంది, కర్రీ బాగుండదు. కొంచెం ఇది వేగనిద్దాం. ఈలోపు తలకాయని మొత్తం క్లీన్ చేసుకొని పెట్టాను. 3 సార్లు కడిగాను ఫ్రెండ్స్. తలకాయని కడిగి తీసుకొచ్చాను. ఇది వేగంగానే దీంట్లో హెడ్ వేసేద్దాం, తలకాయ మాంసం వేసేద్దాం. ఇది కన్న వాళ్ళకి కానీ, పిల్లల తల్లులకు కానీ, పాలిచ్చే తల్లులకు కానీ, ఆపరేషన్ అయిన వాళ్ళకి కానీ, దెబ్బలు తగిలిన వాళ్ళకి ఎవరికైనా సరే ఇది ఏంటంటే తలకాయ మాంసం మంచిదన్నమాట. దీంట్లో ఎక్కువ కాల్షియం ఉంటుందన్నమాట. ఎముకలు పుచ్చి ఈ తలకాయ మాంసం సూపులో జలుబు చేసిన, కొంచెం ఎప్పుడైనా మనకి నోరు బాగుండపోయినా, దగ్గు వచ్చిన, పెద్దలు వెనక ఏం చెప్పాడంటే తలకాయ మాంసం తెచ్చుకొని బాగా కారం వేసుకొని చేరవలాగా తాగమనేవాళ్ళు. వర్షాకాలం ఎక్కువ యూజ్ చేస్తారు, ఎందుకంటే జలుబులు ఎక్కువ వస్తాయి కాబట్టి అప్పుడు ఎక్కువ తలకాయ మాంసం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే ఎప్పుడూ టేస్ట్ ఫ్రెండ్స్ ఈ తలకాయ మాంసం. మేము హెడ్ సగమే తీసుకున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే మాకు ఎక్కువైపోతుంది. మేము అందుకనే సగమే తీసుకున్నాం, చిన్న హెడ్ ఫ్రెండ్స్. ఇది కొంచెం మగ్గనిస్తాం. అది పచ్చివాసన పోవాలి కదా, పచ్చివాసన పోయేదాకా మగ్గనిస్తాం. నేనేంటంటే ఫ్రెండ్స్ మసాలా విడివిడిగా వేయను, అన్నీ కలిపి పట్టేసుకుంటాను కాబట్టి నాకు ఒక ముద్ద వేస్తే సరిపోతుంది. ఎందుకంటే అందులో అన్ని ఐటమ్స్ వచ్చేస్తాయి. విడివిడిగా నేను వేయాల్సిన అవసరం ఉండదన్నమాట. ధనియాల పొడి అని, చెక్క లవంగ పొడి అని, ఇలా కొబ్బరి పొడి అని, ఇవన్నీ వేయాల్సిన అవసరం లేదు. అన్నీ కలిపి పట్టేసుకుంటా కాబట్టి నేను మసాలా పొళ్ళు కూడా అవసరం ఉండకుండా ఈ ముద్ద వేసేస్తాను అన్నమాట. ఎందుకంటే మనకు ఫ్రెష్ మసాలా ఎప్పుడు కూడా టేస్ట్, ఇలా మనం పొళ్ళు వేసిన దాని మీద కూడా ఫ్రెష్ మసాలా ఎప్పుడు టేస్ట్గానే ఉంటుంది. ఇంకా చూసారా కొద్దిగా ఆయిల్ తేలుతుంది, చూసారా. ఇట్లా ఆయిల్ తేలే టైంలో ఏం చేయాలంటే మసాలా నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, అన్నీ కలిపిన ఫ్రెష్ మసాలా ముద్ద అనమాట. నేను ఎప్పటికప్పుడు పట్టుకుంటాను అనమాట. ఇప్పుడు అవసరమైతే ఇప్పుడే పట్టేస్తాను అంతే తప్ప ఇలా నిలవ ఉంచుకోవడాలు అలా చెయ్యను నేను. మన ఫ్రెష్ టేస్ట్ వస్తుంది అనమాట. ఇలా కొంచెం దొరికిన మసాలా వాటర్ అనమాట. దీన్ని మళ్ళీ ముక్కలన్నిటి పట్టేటట్టు బాగా కలుపుతుంది. వన్ మినిట్ ఇలా వదిలేస్తాం. మసాలా అంతా ముక్కలు అబ్జర్వ్ చేసుకుంటే కాబట్టి ఇలా మనం 1 నిమిషం అలా వదిలేద్దాం. చూసారా పక్కన బబ్లీగా ఎలా వస్తుందో, మసాలా అంతా ఉడుకుతుందన్నమాట. అలా ఉడికే టైంలో ఏంటంటే మనకు కారం ఏంటంటే మామూలు కూరల కంటే కూడా దీనిలో కొంచెం యాడ్ చేయవచ్చు అనమాట. ఎందుకంటే దీనికి టేస్ట్ వచ్చేదే కారంతో. ఇప్పుడు మేమైతే 1/2 స్పూన్ వేసుకుంటాము. నేను దీనికి కొంచెం కారం ఎక్కువ తగలాలి కాబట్టి మాది కారం ఘాట్ ఫ్రెండ్స్. ఇంత కొద్దిగా వేస్తాను ఎలా సరిపోతుంది అనుకుంటారు, కానీ మా కారం 1/2 స్పూను
అర కేజీ కూర వరకు సరిపోతుంది, అంత ఘాటు ఉంటుంది. కాబట్టి నేను ఇప్పుడు స్పూన్ అంటే ఇది ఎక్కువే. అది ఈ కూరకి కారం ఉండాలి ఫ్రెండ్స్. ఎంత బాగుంటుందంటే మిగిలిన కూరల్లో బాగుంటుంది, కానీ తలకాయ మాసం మాత్రం ఎగ్జాక్ట్లీ కారం ఎక్కువగానే ఉండాలి. ఎక్కువ ఉంటే ఏంటంటే మనకి కారం అనిపించిన టేస్ట్ ఎంత బాగుంటుందో. అలా కొంచెం మగ్గనిద్దాం. పిల్లలు తల్లులకి ఎందుకంటే ఇవి తలకాయ మాసం తింటే పిల్లలు మెడ నిలుపుతారు అంటారు, అందుకే పిల్లల తల్లులకు కూడా పెడతారు, బాలింతలకు కూడా పెడతారు. ఇది జబ్బు లేని మాంసం అంటారు ఫ్రెండ్స్. ఇది తినడం వల్ల జబ్బులు ఏమి ఉండవు అంటారు. చికెన్ వాటి వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయేమో, కానీ తలకాయ మాంసం వల్ల ఎలాంటి ఇష్యూస్ రావు. ఇలా వస్తుంది కదా, ఈ టైంలో వాటర్ ముక్క మునిగే వరకు వాటర్ సరిపోతుంది. ఎందుకంటే కుక్కర్ కదా, విడిగా అయితే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. కుక్కర్లో కాబట్టి ఈ మాదిరి సరిపోతుంది అన్నమాట. ముక్క మునిగే వరకు ఉంటే సరిపోతుంది. ఎక్కువ నీళ్ళు ఉన్నాయి అనుకో మళ్ళీ సూపీగా పులుసుగా ఉంటుంది. కాబట్టి ఇలా ఉంచి ఇందులో వాటర్ కొంచెం మెదడు వచ్చింది, మెదడు ఇప్పుడు టచ్ చేయాలి. ఇలా వేసుకొని ఒక్కసారి మనం ఉప్పు చూసుకుందాం. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూద్దాం. కొంచెం సాల్ట్ తగ్గింది, కారం అన్నీ పర్ఫెక్ట్గా ఉంది. కొంచెం సాల్ట్ తగ్గింది వేసుకొని మనం కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్. ఇది మెత్తగా ఉడికితే బాగుండదు ఫ్రెండ్స్, ఎందుకంటే తలకాయ మాంసం మొక్క నాలుక తగులుతుంటేనే టేస్ట్, పంటికి తగులుతున్నప్పుడు మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. 3 విజిల్స్ వచ్చేదాకా ఉడకనిద్దాం. చూసారా ఫ్రెండ్స్, 3 విజిల్స్ తర్వాత కర్రీ ఈ విధంగా ఉందన్నమాట. దీంట్లో ఇప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా కొత్తిమీర. చూసారా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తేనే నోరూరుతుంది. కొంచెం సూప్ ఉంది కాబట్టి ఒక్కసారి మనం స్టవ్ అంటించుకొని కొంచెం ఇగర్నిద్దాం. చూసారా ఎంత బాగుందో. అంటే తినే వాళ్ళకి ఈ సూప్ సరిపోతుంది, కాకపోతే మేము సూప్ తక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎగరనిద్దాం. కానీ ఎంత బాగుందో చూసారా, రెడ్గా కొంచెం బ్రౌన్గా అక్కడక్కడ కొబ్బరి తొనుకలు కనిపిస్తూ, కొత్తిమీర ఎంత కలర్ఫుల్గా అందంగా టేస్టీగా కూడా ఉంది. నేను టేస్ట్ చేసి చూసాను కాబట్టి చెప్తున్నాను. దీన్ని కొంచెం ఒక 5 మినిట్స్ ఎగరనిద్దాం. చూడటానికి బాగుంది ఫ్రెండ్స్, తినడానికి కూడా బాగుంటుంది. మీరు ట్రై చేయొచ్చు. అసలు అరోమా ఉంది ఫ్రెండ్స్, అమ్మా చాలా బాగుంది. స్మెల్ అయితే ఎక్సలెంట్. చూసారా ఎలా కొత్త భలే ఉడుకుతుంది. ఒక 5 మినిట్స్ ఇలా ఉడకనిచ్చేసుకొని స్టవ్ బంద్ చేసుకోవటం. ఇది మనం పాయా టైప్లో కూడా తాగొచ్చు, కాకపోతే ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. రైస్లోకి, చపాతీకి, ఇడ్లీకి, దోశకి, గారెకి అన్నిట్లో తినొచ్చు ఫ్రెండ్స్. రాగి ముద్దలో కూడా బాగుంటుంది తలకాయ మాంసం. సారీ. కొంచెం దగ్గరకు వస్తే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి తిప్పాలి. చూసారా ఫ్రెండ్స్, ఈ పీస్ చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పీస్ తింటున్నా మన నాలుగుకి మంచి రుచి దొరుకుతుంది అన్నమాట. ఈ పీస్ దీన్ని కాళ్ళ ముక్క. ఇది
మన బోన్కి ఎక్కువ శక్తిని ఇస్తుంది అనమాట ఈ పీసు సూప్ అయితే. ఇంకొక 5 minutes ఉడితే టేస్టీ తలకాయ కర్రీ రెడీ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ తరుణంలో మనం స్టవ్ బంద్ చేసుకుందాం. నా తలకాయ మాంసం వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.